హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ అడ్వెంచర్స్. ఈరోజు ఏ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానంటే ఫుడ్ కాన్సెప్ట్తో. సో ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ అంటే వంకాయ నెత్తళ్ళు టొమాటో కర్రీ అనమాట. మా మమ్మీ చేసింది. సో ఇది ఈస్ట్ సైడ్ స్పెషల్ కర్రీ, వంకాయ నెత్తళ్ళు టొమాటో అండ్ వేడి వేడి అన్నం. సో ఈ కర్రీ ఓకే పర్లేదు. ఫస్ట్ ఒక ముద్ద నేను పచ్చడితో తింటాను అనమాట. సో యా, ఇది ఏం పచ్చడి అనుకుంటున్నారు? ఇదేం సీజన్? సమ్మర్ సీజన్ కాబట్టి ఇది ఆవకాయ పచ్చడి. ఇది ఒక ముక్క వేసుకొని 2 ముద్దలు దీంతో తిని దాని తర్వాత మళ్ళీ కర్రీతో తింటాను అనమాట. ఫస్ట్ పచ్చడి వేసుకుంటాను. ఆవకాయ పచ్చడి గాయ్స్, ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఎదుకోండి ఆవకాయ పచ్చడి. ఇప్పుడు కలిపేసుకొని గబా 2 ముద్దలు పెట్టేసుకున్నాం. ఆవకాయ పచ్చడి కలిపితే మరీ తెల్లగా కలపకూడదు, రెడ్గా కలపాలి. బా సాంగ్ ఉంటుంది కదా, ఈ జన్మమే చాలు, తర్వాత కడితే తింటారు. బా బా ఎప్పుడు ఈ వేడి వేడి రైస్లో ఈ నెత్తల కూర వేసుకొని ఎప్పుడైనా సరే కూర ఎక్కువగా కలుపుతారు, కొంచెం కొంచెం కలుపుకోరు. ఏమంటారు? నెత్తలు అంటారు. ఈ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. ఈస్ట్ సైడ్ ఫేమస్ వంట ఇది. వంకాయతో చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ, వంకాయ నెత్తళ్ళు టొమాటో కర్రీ. ఇంకా వేరే కాంబినేషన్స్లో కూడా చేసుకుంటారు. వంకాయ ఎండ్రాయిలు అని, వంకాయ ఎండు చేపలు అని, పొటాటోస్ కూడా, బంగాళదుంపలు కూడా మిక్స్ చేసి చేస్తారు. ఇంకా అలా రకరకాల వెజిటేబుల్స్ తోటి మిక్స్ చేసి చేస్తారు. ఇట్లా నెత్తళ్ళు, రొయ్యలు, ఎండు చేపలు. సో మీలో ఎంతమందికి ఇలాంటి కర్రీస్ అంటే ఇష్టం? ఇవి ఈస్ట్ సైడ్ ఫేమస్ కర్రీస్ అండ్ మోస్ట్లీ అన్ని సైడ్స్ వాళ్ళు కూడా ఇలాంటి కర్రీస్ని ఇష్టంగా తింటారు. మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది. ఈరోజు కర్రీ అయితే అసలు సూపర్గా ఉంది, కుమ్మేశాం. బాయ్ గాయ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఎంత కామెంట్ చేయండి.